నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। మార్కాపురంలో 1290 కోట్లతో జలజీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్। ఈ పథకం ద్వారా జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 10 లక్షల మందికి తాగునీరు అందుతుందని వెల్లడి। కావలిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు నిమ్మల నారాయణ। కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని స్పష్టీకరణ। దళితుల సవాలుతో చంద్రబాబు రాజకీయం చేయాలనుకోవడం దారుణం। వైసీపీ ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ఫైర్। గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల। వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం। రంపాలు తెస్తాం, కుత్తుకలు కోస్తాం వంటి తాటాకు చప్పుళ్లకు బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు। అధికారంలో ఉన్నప్పుడు అందరినీ ఇలా భయభ్రాంతులకు గురి చేయడం వల్లే గత ఎన్నికల్లో ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమైందని ఎద్దేవా చేశారు। కుత్తుకలు కోస్తాం, మళ్లీ అధికారంలోకి వస్తాం అనే భావనలో ఉన్నారని, వారెలా అధికారంలోకి వస్తారో తాము చూస్తామని పవన్ సవాల్ చేశారు। ప్రకాశం జిల్లా మార్కాపురంలో 1290 కోట్ల విలువైన జలజీవన్ మిషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు। అనంతరం జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ 4 దశాబ్దాల కిందటే ఈ సమస్యను గుర్తించిన తాను మొదటి ప్రాధాన్యంగా ప్రకాశం పశ్చిమ ప్రాంతానికి జలజీవన్ మిషన్ నిధులు భారీ ఎత్తున వెచ్చిస్తున్నట్లు తెలిపారు। జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో 10 లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు। ఈ పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని తెలిపారు। ఈ రోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది। ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని। అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది। మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకి కావాలి అని ప్రయారిటీ పెట్టాను। గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు। మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4000 కోట్ల రూపాయలు కావాలి। దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి, రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు, కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు। అలాగే గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది, గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది, మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తువు నింపేది। అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి। జలజీవన్ మనకి జలజీవం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న స్కీమ్ ఇది। అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది। రౌడిజానికి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం, కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా, మీరు ఎలా వస్తారో మేము చూస్తాం। నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు। ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం।
మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీ ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తావా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. సింహం గడ్డంగి తీసుకుంది, మేము గడ్డంగి తీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. ఆలోచించండి, స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా. అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. ఆర్థికంగా తోడ్పాటు లేకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ సుపరిపాలన అందిస్తుందని మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణలు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ట్రంకు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహాన్ని ఆయన తనయుడు రాధాకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రంగా చేసిన సేవలను మంత్రులు కొనియాడారు. పర్టికులర్ గా ఈ యొక్క అభివృద్ధి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా వాడలో తిరుగుతున్నప్పుడు మీ అందరిలోనూ కూడా కృష్ణారెడ్డి గారి పట్ల అత్యంత అభిమానం, ప్రేమ, అనురాగం, సంతోషం. నిన్న ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాల పాలనలో ప్రజా వేదికల విధ్వంసంతో ఆ రోజు పాలన ప్రారంభమవుతే మళ్ళీ ఈ రోజు ఒక ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ పాలన ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు పోలవరాన్ని ముంచేసి పోలవరం భవిష్యత్తులో కూడా నిర్మాణం చేయలేమనేటువంటి విధానంలో ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రులు మాట్లాడితే ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి రేపు 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని పోలవరం పనులు ప్రారంభించడం కానీ, ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాపాడుకోవడం కానీ, ఒక రైల్వే జోనుని మనం సాధించుకోవడం కానీ, అదేవిధంగా గుంతలు లేనిటువంటి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం విషయంలో కానీ, అన్నింటికీ మించి మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధానంలో గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి ఎన్నో పరిశ్రమలు పారిపోయేటువంటి పరిస్థితి. అదే మీరందరూ కూడా చూశారు. ఒక లూలు గాని, ఒక అమర్రాజా గాని, ఒక కియో ఎక్స్టెన్షన్ గాని, ఆఖరికి కట్రాయర్ల కంపెనీ జాతి కూడా ఆ రోజు రాష్ట్రం వదిలి బయటకు పోయినటువంటి పరిస్థితి. పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలం చాలా ఇళ్ళు ఉన్నాయి, ఎంతో కాలం లేకుండా ఉంటే వారు యాక్చువల్ గా చెప్పడం దాంట్లో రుణాలు ఫండ్స్ ఇచ్చాం. ఆ విధంగా యాక్చువల్ గా జరిగింది. మీకు అందరికీ ఉంటే చెప్పేది,
గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేస్తుంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు జరిగింది. 10 లక్షల కోట్లు. ఆ అప్పులు తీర్చాలంటే వచ్చిన ప్రభుత్వం తీర్చాలా? ప్రభుత్వం తీర్చడం అంటే మీరందరూ కట్టే ట్యాక్సీలని, ప్రభుత్వానికి వేరే డబ్బులు రావు. ప్రజలు కట్టే ట్యాక్సీలే ప్రభుత్వానికి ఆదాయం. సో మీరు కట్టే ఆదాయం ఈరోజు మీరు కట్టే ట్యాక్సీల్లో ఎక్కువ భాగం ఎక్కడే పోతుందంటే గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పు తీర్చడానికి పోతుంది. అసలు కట్టాలి, వడ్డీ కట్టాలి, ఎండి కట్టాలి. మనం కట్టేదే లేదు. మీరు కట్టిన ట్యాక్సీలు బ్యాంకులో పెడితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్ గా నెలగా కట్ చేసుకుంటారు అంతే, అడిగేది ఉండదు. అలా ఈరోజు ఆర్థిక పరిస్థితిని మొత్తం గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు. ఒక చిన్న ఇంట్లో 15,000 రూపాయల జీతం వస్తుంటే ఆ భార్య భర్త కలిసి ప్లాన్ చేసుకుంటారు. ఎలా ప్లాన్ చేసుకుంటారు? వచ్చే యొక్క జీతంలో రెంట్కి ఎంత, పాలోడికి ఎంత, పిల్లల చదువుకి ఎంత, పిల్లల గుడ్డలకి ఎంత, లేదా బ్యాంకు లోన్ తీసుకుంటే దానికి ఎంత కట్టాలి, చక్కటి ప్లానింగ్ ఉంటుంది. కానీ ఇంత పెద్ద రాష్ట్రానికి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. అంతా సర్వనాశనం చేశారు. నా డిపార్ట్మెంట్ తీసుకుంటే, మున్సిపల్ శాఖ తీసుకుంటే 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ పండుగ ఆ డబ్బులు పోయినాయి. నిజంగా అయిపోయింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి చక్కగా కొనాలు ఇచ్చిండేది. ఇక్కడ ఏరియాలో కూడా కొనాలు ఇచ్చిన్నాయి. ఇప్పుడే నాకు ఇచ్చారు, సార్ ఏరియా కొనాలు లేవు, ట్యాప్ కనెక్షన్స్ ఏమని. నిజంగా అమృత పథకం పూర్తయిపోయి అంటే 8,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దళితులు సింగయ్య పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అహంకారంతో ఉపయోగించిన భాషపై వైసీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లిలో చనిపోయిన దళితుడు సింగయ్యను కుక్కతో పోల్చడానికి చంద్రబాబుకు మనసులా వచ్చిందని ప్రశ్నించారు. దళితుల శవాలతో రాజకీయం చేయాలని చంద్రబాబు లోకేష్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వారికి చిత్తశుద్ధి ఉంటే సింగయ్య భార్య వ్యక్తం చేసిన అనుమానాలపై విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని నిలదీశారు. ఆ కుట్రలను ఛేదించడం కోసం వారే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి చెప్పుకుందంటే నీ పోలీసు మీద నీ పట్ల విశ్వాసం లేదు కనుకనే వాస్తవాలను తెలియజేసింది. నీకు నిజాయితీ ఉంటే, నీకు భారత రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంటే సింగయ్య భార్య ఏదైతే అనుమానం వ్యక్తపరిచిందో, ఏదైతే యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి రాబోటానికి ముందున్నటువంటి దాదాపు అరగంట సమయంతో కాలయాపం వేసినటువంటి ఆ కాలయాపం ద్వారా చనిపోవడానికి కారణటువంటి ఆమె చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాని పట్ల నిజాయితీగా నిగ్గు తెలిసి వాస్తవాలు బయట పెట్టాలి తప్ప నువ్వు బోడిగుండికి బొట్టెలకు ముడిపెట్టేటట్టుగా సింగయ్య మరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తే సూర్యుడి మీద ఉమ్మేస్తే తిరిగి నీ ముఖాన పడ్డట్టు సింగయ్య బారిచినటువంటి స్టేట్మెంటే సాక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడైనా మీరు దళితుల్ని మనుషులకు గౌరవించండి. మొన్నే కదా నువ్వు వెళ్ళి ఏదో శర్మకారుని 2 గంటల సేపు బస్సులో కారులో తిప్పని చెప్పి గొప్ప చెప్పున్నా కదా. 48 గంటలు దాటకముందే నీకు దళితులంటే కుక్కలతో సమానం అయ్యారా? ఆ విధంగా దళితుల్ని అవమానపరుస్తారా అంటే అవునులే, నీకు మొదటి నుంచి కూడా దళితులంటే పడదు కదా, మొదటి నుంచి దళితుల్లో పుడతారని కోరుకుని చెప్పింది నువ్వే కదా, నీ మంత్రులే కదా, నీ ఎమ్మెల్యేలే కదా దళితులకు మీకెందుకు రాజకీయాలు చెప్పేసి అంది. మీరు శుభ్రం కూడా చెప్పినటువంటి నువ్వు దళితుల్లో మానవత్వం చూస్తావని కానీ దళితులంటే మనుషులుగా చూస్తామని కోరుకోవటం మా అత్యాశ తప్ప అంతకంటే ఏముండదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వయసు మళ్ళింది, దళితులు గౌరవించండి అయ్యా, దళితుల శవాల మీద రాజకీయాలు చేయదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.